హరి హరి Recording in progress. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదింద వికాసమందహాసాం పురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం వాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్హేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురంతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికా సమందఘసితేక్షణాం సశరచాపపాశాంకుశాం సశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌక్లీంకళాం బిభ్రతిం స్వర్ణాంబరధారిణీ వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఓం పరబ్రహ్మణే నమః. మనం శ్రీ విద్య మంత్రము అనగా శ్రీదేవి మహిమ్నా స్తోత్రం అధ్యయనం చేస్తున్నాము. అందులో 3వ శ్లోకము సంకేతసార విద్య ఇంకా నుంచి ప్రారంభమవుతున్నది. సంకేతసార విద్య మొట్టమొదట వాగ్భవకూటం. ఆ వాగ్భవకూటాన్ని గురించి మనం చెప్పుకున్నాము. ఇందులో ఈ అక్షరములు అంటే ధ్వనులు అని అర్థం. ధ్వని, ఈ ధ్వనులు రకరకములైనటువంటి ధ్వనులు ఉన్నాయి అని కూడా ఉన్నాయి. అంటే వేదధ్వనులు, వేదం చదువుతున్నారు అనుకోండి, స్వరాలతోటి అది ఒక ధ్వని, వేదాలు ఒక ధ్వని. అది అట్లనే ఇంకా మనకు సప్తస్వరాలు ఉన్నాయి. సప్తస్వరాలు సరిగమ పదని అనేటువంటి సంగీతానికి సంబంధించినటువంటి ధ్వనులు అవి. ఇవి కాకుండా తాళములు ఉన్నాయి, సంగీతానికి సంబంధించిన తాళములు, మధ్యలలు, అలానే వీణతోటి వాయించిన ఈ ధ్వనులు ఉన్నాయి. ఈ ధ్వనులు కూడా అనమాట. అలానే ఇంకా
ధ్వనులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో పశుపక్ష్యాదులలో ఉండేటువంటి ధ్వనులు కూడా ఇవన్నీ కూడా ఐం బీజమే అది చెప్తున్నారు. ప్రతి ధ్వనిలోనూ ఒక విశేషమైనటువంటిది ఉన్నది. ఈ ఐం బీజంలో విశేషం ఏమిటంటే పదవాక్య, రెండోది పదవాక్య విశేషమైనటువంటిది. అది పదవాక్య పదములు అనగా ఈ పదములు తయారు కావటానికి కొన్ని అక్షరాలు ఏర్పడితే పదాలు అవుతాయి, కొన్ని పదాలు అయితే కొన్ని వాక్యాలు అవుతాయి, ఆ కొన్ని వాక్యములు ఒక భావాన్ని తెలియపరుస్తూ ఉంటాయి. ఇదంతా ఐం బీజము అని మనకు ఈ స్థూలంగా దీనిలో 3వ శ్లోకంలో ఐం బీజము గురించి సంకేత సార విద్య అనేటువంటి దానిలో చెబుతున్నాడు. ఇందులో ఎలా వస్తుందంటే 3 శ్లోకాలు కలిపి ఒక్కొక్క బీజాక్షరం. ఇందులో మధ్యలో ఉన్నటువంటి బీజాక్షరము బాలామంత్రం బీజాక్షరం, అటు ఇటు ఉన్నటువంటివి సంకేత సార విద్య బీజాక్షరం. అంటే అటు ఇటు ఉన్నటువంటి అక్షరాలు శ్రీ విద్యా మంత్రం అనగా శ్రీ విద్యా మంత్రంలో మధ్యలో బాలామంత్రం నిక్షిప్తమై ఉన్నది అన్నమాట. అది దాని ప్రకారంగా మనం ఇందులో 3వ శ్లోకాన్ని నిన్న మనం చెప్పుకున్నాము. ఇందులో విశేషం ఏంటంటే పరదేవతా స్వరూపంలో ఐం బీజాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది అనమాట. ఈ ఐం బీజంలో తర్వాత 4వ శ్లోకం అంటే బాలామంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఐం అనేటువంటి బీజము. ఇది ఇందులో త్రైలోక్య స్ఫుట మంత్రతంత్ర మహిమాం నాప్నోతి శశ్వద్వినాం ఇది చెప్పుకుంటున్నాం. ఇది దీనిలో ఏం చెప్పాడనంటే దీనిలో గొప్ప విశేషమైనటువంటిది ఏంటంటే అమ్మవారి యొక్క ఈ మంత్రంలో ఐం అనేటువంటిది వాగ్భవ బీజము. వాక్ భవ వాక్కులు పుట్టటానికి పుట్టటానికి ఉన్నటువంటి బీజము, విత్తనం, మూలము అని అర్థం అనమాట. అది ఐం అనేటువంటి బీజం అనమాట. ఈ ఐ అనేటువంటి బీజమును ఏ ఉపాసకుడును ఉపాసిస్తాడో ఆ త్రిలోకములలో ఉండేటువంటి మహామంత్రముల తత్వమును కూడా అన్నీ తెలుసుకున్నవాడు అవుతాడు. ఇక్కడ దీనిలో చెప్పేటువంటిది గొప్ప విశేషం వాగ్భవ కూటం. అందులో వాగ్భవ కూటం అంటే సమస్తమైనటువంటి అక్షరాలు, వాంగ్మయాలు, అలానే సమస్తమైనటువంటివి కూడా ఇందులో ఉంటాయి, అన్ని సమస్తమైనటువంటి. కాబట్టి అటువంటి వాగ్భవ కూటమును సంబంధించిన ఐం బీజమును ఉపాసన చేస్తే ఈ విధంగా సమస్తమైనటువంటి విజ్ఞానం తెలుసుకుంటాడు. అలానే ఈ ఐం బీజాన్ని ఆశ్రయించే 2 విశేషాలు ఏమిటి? ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. వేదం ఏం చెబుతున్నది? ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం 2 చెబుతున్నది. ప్రవృత్తి మార్గంలో ఏమిటి అని అంటే యజ్ఞయాగాది కర్మలు, ధర్మాది కర్మలు, ఇటువంటివన్నీ ప్రవృత్తి మార్గాలు. ఇవన్నీ ఏమిటనమాట? పుణ్యం అనేటువంటిది సంపాదించుకోవడానికి ఇది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అనేటువంటిది జ్ఞాన మార్గం. ఇది ఈ జ్ఞాన మార్గం వలన మోక్షం సంపాదించుకుంటాడు. కాబట్టి మొత్తం ఏమవుతుంది? ప్రవృత్తి నివృత్తి మార్గములు చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అది మనం చెబుతుంటాం. చతుర్విధములు అని అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. చివరిది 4వది మోక్షం. ఈ 4 సిద్ధించాలి అని అంటే ఐం బీజము. ఎందుకంటే ఐం బీజంలో సమస్తమైనటువంటి వాక్కులన్నీ ఉన్నాయి. ఆ వాక్కులన్నీ ఉపయోగిస్తేనే కదా అయ్యేది. అమ్మవారిని పూజ అష్టోత్తర శతం అంటున్నాము, ఏమిటో వాక్కులేగా. అలానే దానం చేసేటప్పుడు కూడా ఇదన్న మమా అని అంటాం, అన్ని వాక్కులే కదా. అంత వాక్కులతో లేకుండా ఏమన్నా ఉన్నదా? అది అందుకని వాక్కులు లేనటువంటివి ఏమిటంటే పశుపక్షాదులు. వాటికి పరాపశ్యంతి మధ్యమ వరకే ఆగిపోతాయి, దానికి వాటికి వాక్కు లేదు. కాబట్టి వాక్కు ఉన్నది కేవలం ఈ మనిషికి మాత్రమే. కాబట్టి ఈ మనిషి వాక్కు ఉన్నది కనుక ఈ మనిషి 4వ స్థానమైనటువంటి పురుషార్థములలో మోక్షం అనేటువంటి పురుషార్థానికి వీడి చేరుకోవడానికి అవకాశం ఉన్నది. వీడికి వాక్కు పెట్టాను కాబట్టి ఐం బీజం అది గొప్ప విశేషం. కాబట్టి ఆ ఐం బీజమును అంటే వాగ్భవ బీజమును జపించడం వలన కానీ స్మరించడం వలన కానీ
దాని భావమును తెలుసుకోవటం వల్ల కానీ, దాని యొక్క మహత్వమును తెలుసుకోవటం వలన కానీ, దాన్ని భావన చేయటం వల్ల కానీ, అప్పుడు ఆ ఉపాసకుడికి శబ్ద బ్రహ్మమును ఉపాసించిన వాడు అవుతాడు. శబ్ద బ్రహ్మమును ఉపాసించిన వాడు అవుతాడు. మనం ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఉదాహరణకి అదేమిటది? ఐం బీజం. అంతక్రితం దక్షిణామూర్తి కూడా ఉపాసన ఐం బీజం. అంత సమస్తము అంతా మనం అంతా చేస్తుంది ఐం బీజమే. అనగా వాగ్భవ కోటల్లో ఉన్నటువంటి ఆ బీజం ఏమిటి? విత్తనము ఐం బీజం. ఐం బీజాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం, ఉపాసన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి శబ్ద బ్రహ్మమును ఉపాసన చేస్తున్నాము. ఆ శబ్ద బ్రహ్మమును ఉపాసన చేసేటువంటి వాడు నడే ఉపాసకుడు. ఆ ఉపాసకుని యొక్క నోరు, సహజంగా నోరు అని అంటాం, ముఖము అంటాం. కొంచెం అందంగా చెప్పండి అంటే ముఖ కమలం. ముఖ కమలం. ముఖ కమలం అనే మాట ఎందుకు వేసాడు అంటే, కమలం ఏం చేస్తుంది? మంచి వాసనలు వస్తాయి, అందంగా ఉంటుంది, ఇంకా వాసన తీసుకోవాలరా అని అనిపిస్తుంటుంది. అట్లనే నోటి నుంచి వచ్చేటువంటి ఆ వాసనలు, జ్ఞాన వాసనలు ఉన్నాయే, అవి ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంటుంది. అందువలన ముఖ కమలము అనే మాట వేశాడు. ఆ ముఖ కమలం ఉన్నది. ఆ ముఖ కమలం నుంచి ఈ ఐం బీజములకు సంబంధించిన సమస్త విజ్ఞానము బయటికి వస్తున్నది. ఈ వాసనలు బయటికి వస్తున్నాయి. అవన్నీ కూడా అంతటా వ్యాపించి ఉన్నాయి అని అనమాట. అటువంటి ముఖ కమలము కలిగినటువంటి వాగ్బీజము, ముఖ కమలము కలిగినటువంటి హే సర్వజ్ఞ, ఆ సర్వజ్ఞుడు ఉన్నాడే, ఆ సర్వజ్ఞత్వం పొందినటువంటి వాడు ఉన్నాడే, అతడుట దేవతల రాజైనటువంటి ఇంద్రుడితోటి కూడా పోటీ పడతాట. ఎందుకు అంటే దేనిలో? ఈ జ్ఞానం విషయంలో పోటీ పడతాట. అంటే అర్థమేమిటి? ఈ బ్రహ్మసూత్ర భాష్యాలేంటి, ఆ వేదాలేంటి, ఉపనిషత్తులేంటి, ఇవన్నీ బాగా అర్థమయ్యి ఉన్నటువంటి వాడు, తెలిసినటువంటి బ్రహ్మజ్ఞాని. ఈ బ్రహ్మజ్ఞాని ఆ దేవతల రాజైనటువంటి ఇంద్రుడితోటి కూడా పోటీ పడతాట. నీకేమొచ్చే చూసుకో, నాకు వచ్చినాయి అన్నీ చెప్పేస్తానని అంటాడు. అంటే అంతటి గొప్ప వాళ్ళతోటి కూడా ఈ శబ్ద బ్రహ్మను ఉపాసించేటువంటి వాడు పోటీ పడగలుగుతాడు అని అర్థం. ఈ శబ్ద బ్రహ్మము ఎవరికైతే ఉంటుందో వాడు నిజమైన ధీశాలి. శబ్ద బ్రహ్మమును ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నిజమైన ధీశాలి, నిజమైన బుద్ధిమంతుడు. ఆ ధీశాలే ధైర్యవంతుడు అనమాట. అంత గొప్ప విశేషమైనటువంటి అనమాట అది. ఇక దీనిలో విశేషాలు, ఈ దీనిలో 4వ శ్లోకంలో చెబుతున్నటువంటి విశేషాలు, ఇందులో చతుర్విధ పాండిత్య మహాకావ్య రచన సామర్థ్యం కలుగుతుంటుంది. ఐం బీజంను ఉపాసించేటువంటి వాడు, బాలామంత్రంలో ఐం బీజాన్ని ఉపాసించేటువంటి వాడికి చతుర్విధ పాండిత్య మహాకావ్య రచన సామర్థ్య ప్రదం కలుగుతూ ఉంటుంటుంది. చతుర్విధ పాండిత్యం ఏమిటి? పాండిత్యం అంటే జనరల్గా మనం పాండిత్యం అని చెబుతాం. ఇక్కడ విశేషం చెబుతున్నాడు చతుర్విధ పాండిత్యం. చతుర్విధ పాండిత్యమే 4 విధాలుగా ఏమిటి అని అంటే, వేదములు ఎందో ఒక పాండిత్యము, శాస్త్రముల ఎందు పాండిత్యము, సాహిత్యములు అంటే రఘువంశాది కావ్యాలు, ఇవి ఈ సాహిత్యములందు పాండిత్యము. ఇకపోతే కళలు అంటే సంగీతం, ఈ సంగీతాది కళల యందు పాండిత్యం. ఇది చతుర్విధ పాండిత్యం అని. ఇవన్నీ ఈ 4లో ఏమున్నాయి అని అంటే, అంత భాషే ఉన్నది, అంత సమస్తమైన భాష. కళలు అన్నారు, సంగీత కళ అంతా ఏంటంటే సాహిత్యమే కదా, దానిలో అంత భాషే కదా అది, అట్లా అనమాట. కాబట్టి చతుర్విధ పాండిత్య మహాకావ్య రచనా సామర్థ్యం అంటే రచయిత గొప్ప రచయిత అవుతాడు. మహాకవి కాళిదాసు గారి మధ్య, మహాకవి కాళిదాసు గారు ఉపాసించినటువంటి బీజం ఐం బీజం. ఐం బీజం యొక్క ఫలితంగా ఆయనకు సరస్వతీమాత ఇంకొక రూపంలో, లలితామాత రూపంలో, శ్యామలాదేవి మాత రూపంలో ప్రత్యక్షమైంది. వెంటనే ఆసుగా మాణిక్యమీణ ఉపలాలయంతి అది చెప్పాడు. అది ఒక ఉదాహరణకి ఐం బీజాన్ని ఉపాసించినటువంటి మహాత్ములకు అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది.
వాళ్ళు చతుర్విధ పాండిత్య కావ్యరచన సామర్థ్యం కలిగి ఉంటారు. అది చెబుతున్నారు విశేషం. అని చెబుతూ ఇక శ్లోకంలో ఇక వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. త్రైలోక్య స్ఫుట మంత్రతంత్ర మహిమాం నాప్నోతి శశ్వద్వినా యద్బీజం వ్యవహారజాలమఖిలం నాస్త్యేవ మాతస్తవ తజ్జాప్యస్మరణ ప్రసక్తి సుమతి సర్వజ్ఞతాం ప్రాప్య కహ శబ్ద బ్రహ్మ నివాసభూతవదనో నేత్రాదిభిస్పర్ధతే. ఇక్కడ చెబుతున్నాడు ఈ అన్వయం ఎలా చెప్పాలి. హే మాతః, మాతః అనే మాట ఎక్కడుందో వెతకండి. హే మాతః, ఓ దే మాత, శ్రీమాత, తవ నీ యొక్క వాగ్భవ బీజం, వాగ్భవ కూటంలో ఉన్నటువంటి బీజం ఐం బీజమును శశ్వతు వినా, శశ్వత్ అంటే ఎల్లప్పుడూ, సదా, వినా లేకుండా, అంటే నీ ఐం బీజం లేకుండా కహ అపి ఎవడు కూడా త్రైలోక్య స్ఫుట మంత్రతంత్ర మహిమాం నాప్నోతి. ఇది అనేంటి త్రైలోక్య స్ఫుట, ఈ మూడు లోకములలో స్పష్టంగా, మూడు లోకములలో స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకములు అనేటువంటి మూడు లోకములలో ఎవడు కూడా మంత్ర తంత్ర మహిమం నా ఆప్నోతి, మంత్రముల యొక్క మహిమను పొందలేడు, నా ఆప్నోతి, తంత్రముల యొక్క మహిమను నా ఆప్నోతి పొందలేడు. అంటే ఈ మూడు లోకములలో మంత్రతంత్రములు ఉన్నాయండి, మంత్రతంత్రములు ఉన్నాయి. మంత్రతంత్రములు అని అంటే అసలు మంత్రము అనే దానికి గొప్ప అర్థం ఉంది. మంత్రము అనేటువంటిది ఆ మంత్రశక్తి కలిగినటువంటి వంట శాప అనుగ్రహ యుక్తి. జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ మాటని, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు జాగ్రత్తగా ఉన్నారు పర్వాలేదు, మీరు ఐం బీజాన్ని ఉపాసించారు కాబట్టి మీరు జాగ్రత్తగా సదా ఉంటారు కాబట్టి మీకేమి ప్రమాదాలు లేవు. ఆ ఐం బీజాన్ని ఉపాసించినటువంటి మహాసర్వజ్ఞవేత్త మంత్ర మహిమ కలిగినటువంటి వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అది జాగ్రత్తగా అంటే మనం చక్కగా వినయంగా మాట్లాడటం అదంతా ఉండటమే, అంతే, ఇంకేం లేదు. అలా కాకుండా అహంకారపూరితంగా ఏమైనా కనుక ఉంటే అటువంటి ఆయన శాపము ఇస్తాడు, అనుగ్రహం రెండు ఇస్తాడు. అనగా అధర్మాన్ని గనక పాటిస్తుంటే వాడు శపిస్తాడు. ఆయన ధర్మంగా ఉన్నటువంటి వాడైతే అతనికి అనుగ్రహం ఇస్తాడు. అటువంటి మహాత్ములు ఎక్కడన్నా కనుక దర్శనమైతే ఆయనకి నమస్కారం చేస్తే చాలు, అంత గొప్ప విశేషం. ఆయనకి నమస్కారం చేసే సాక్షాత్తు అమ్మవారికి నమస్కారం చేసినట్లే. అది అటువంటి వాళ్ళని వెతకాలి, అటువంటి వాళ్ళని కనపడాలి అని అంటే నీకు ఇది తెలిస్తేనేగా శ్రీ విద్యామంత్రం. ఇది తెలిస్తే అప్పుడు వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది. అది కాబట్టి ఈ వాగ్భవ బీజం లేకుండా మంత్రతంత్రాలు లేవండి. మంత్రం అంటే మంత్రశక్తి అనగా అర్థం ఏమిటి? అనేక శ్రీ విద్యామంత్రం కానీ, బాలమంత్రం కానీ, ఇంకా అనేకమైన మంత్రాలు, ఇవన్నీ కూడా శక్తి వస్తుంది వాడికి. అలానే తంత్రములు అనే దానికి అర్థం ఏంటంటే పూజములు. ప్రస్తుతం సులభంగా చెప్పుకోవాలంటే అర్చనలు. మనం అర్చన చేస్తున్నాం కదా, ఒక తంత్రం. ఈ తంత్రం ఏంటంటే మంత్ర సహితంతో ఉండేటువంటి ఒక క్రియ. ఒక తంత్రం అంటే ఒక పూజ చేస్తున్నాం అని అర్థం. వేరే శాక్తేయంలో తంత్రాలు అని అంటే వాళ్ళు వేరే వేరే రకాలుగా చేస్తుంటారు. రేకులు పెట్టుకొని ఏంటి మన ఉన్న శ్రీచక్రం మాదిరిగా రకరకాలైనటువంటి పెట్టుకొని చేస్తుంటారు. అవన్నీ ఎన్ని చేసినా కానీ నీకు వాగ్భవ బీజం లేనిదే ఏమీ శశ్వత్ వినా నా ఆప్నోతి. శశ్వత్తు సదా ఎల్లప్పుడూ కూడా ఈ వాగ్బీజం లేకుండా, వినా లేకుండా నా ఆప్నోతి, ఇవన్నీ మంత్రతంత్ర మహిమలు పొందలేవు అని గట్టిగా చెప్పేస్తున్నారు. ఐం బీజాన్ని ఉపాసించినటువంటి వాడే పొందగలుగుతాడు, లేనటువంటి వాడు పొందలేడు. అంటే ఇప్పుడు రకరకమైన మంత్రాలు తంత్రాలు అంటే, మంత్రం అంటే ఉదాహరణకి లలిత రహస్య సహస్రనామాలు ఉన్నాయి, అవన్నీ మంత్రాలు. అవన్నీ ఎవరికి అర్థమయ్యి వాటి యొక్క శక్తి కలుగుతుందంటే ఈ బాలామంత్రం, ఈ శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించినటువంటి వాటికి వాటి యొక్క శక్తి లభిస్తుంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కాసేపు పారాయణలు చూసుకొని పోతుంటారు. అది
అట్లా అనమాట ఇది. వాళ్ళకి ఈ మంత్రమహిమలన్నీ వాళ్ళకి కలుగుతుంటాయి. అది ఇకపోతే ఇక కించ తవ వాగ్భవ బీజం వినా లోకేషు, కించ తవ నీ యొక్క వాగ్భవ బీజమైనటువంటి ఐం బీజము వినా లేకుండా లోకేషు ఈ లోకముల యందు కించ కొద్దిగా కూడా అఖిలం సమస్తమైన వ్యవహారాలు నా అస్తి ఏవా, అది నా అస్తి ఏవా అనగా ఈ లోకంలో నీ వాగ్భవ బీజము లేకుండా ఈ సమస్త వ్యవహారజాలములు నాస్తి ఏవా లేనే లేవు అని చెప్తున్నాడు. సమస్త లోకములలో మనం నిత్యం ఉదయం లేచిన దగ్గర సాయంకాలం దాకా మాట్లాడుతూనే ఉంటాం. ఎవరైనా వచ్చారనుకోండి, రండి నమస్కారం కూర్చోండి అన్నాం. నమస్కారం కూర్చోండి అనే మాటలు ఏమిటి? వాగ్బీజమే కదా. ఇదిగోండి మంచినీళ్ళు తాగండి, వాగ్బీజమే కదా. అందరూ బాగున్నారా, వాగ్బీజమే కదా. ఇట్లా ఈ విధంగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా వాగ్బీజాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చూడండి. ఈ వాగ్బీజాన్ని ఉపయోగించేటువంటి వాటిల్లో ధర్మ ప్రకారంగా ఉపయోగించినటువంటి వాడు ఏమో ధర్మంగానే ఉంటుంది, కానీ అధర్మమైనటువంటి వాక్యాలు ఇక మనం చెప్పుకోవడానికి అవసరం లేదు, అర్థమై ఉంటుంది. అటువంటివి ఉపయోగిస్తున్నాడు అనుకోండి, అతని ముఖ కమలము నుండి దుర్గంధం వస్తుంటుంది. ఇటువంటివి అనగా అమ్మవారి అనుగ్రహం ఉండదు అని అర్థం. కాబట్టి సమస్తమైనటువంటి వ్యవహార జాలం అంతా కూడా ఈ ఐం బీజం లేకుండా లేనే లేదు. మనం విమర్శగా చెబుతున్నాడు ఐం బీజం ఎలా ఉందో సంగతి. మంత్రతంత్రాల్లో ఉన్నది పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా మనం ఐం బీజంతో వాక్కులతోటే మనం మన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇకపోతే అన్యచ్చ తత్ జాప్య స్మరణ ప్రసక్తి సుమతి, అన్యత్ ప్లస్ చ మరి ఒక చోట కూడా తత్ జాప్య స్మరణ ప్రసక్తి సుమతి. ఆ జాప్య స్మరణ ప్రసక్తి సుమతి ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే, దీనిలో అన్యత్ర మహిమ యద్బీజం వ్యవహార మరొక చోట కూడా తద్యాప్య స్మరణ ప్రసక్తి సుమతి విద్యుక్త ప్రకారేణ ఆ వాగ్భవ బీజమును స్మరణ విద్యుక్త ప్రకారం. అన్యత్ర మరొక చోట విధి ఉక్త ప్రకారేణ ఒక విద్యుక్తం ఉన్నది. అంటే ఉదాహరణకి విద్యుక్తాలు ఏమిటనంటే, గాయత్రి చేయటం అనేది విద్యుక్తం. గాయత్రి మంత్రంలో ఏం చెప్పాలి అని అంటే, ఈ సంకల్పంలో సహజంగా సంకల్పంలో ఏం చెబుతారంటే మమ కుటుంబ క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఇవన్నీ కొట్టి పారేస్తుంటారు. ఇవి గాయత్రి మంత్రంలో ఇవి కాదు రావాల్సింది. అసలు ఏం అంతదాకా వచ్చేసేసి ఆ గోత్రం అన్నీ చెప్పుకొని తెలిసిన మమ విహిత కర్మ సంధ్యాం ఉపాసించాలి. నాకు ఒక విహిత కర్మను ఆ వేదం విధించింది, ఆ విహిత కర్మను నేను చేస్తున్నా. మిగిలినటువంటివన్నీ కూడా చేసేటువంటి కర్మలన్నీ కూడా అవి సకామ కర్మలు. మనం పూజ చేస్తున్నాం, అవి సకామ కర్మలు అవన్నీ. ఇవి విహిత కర్మ. విహిత కర్మలో ఏముంటుందని అంటే, నువ్వు విహిత కర్మ చేసినందువలన నీకు ఇదేదో డబ్బులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని కాదు విహిత కర్మ. ఈ విహిత కర్మ చేస్తేనే నీవు ఆ స్థానంలో ఉంటావు. అంటే బ్రాహ్మణుడు అనే స్థానంలో నువ్వు కూర్చొని ఉండవు. ఆ స్థానం అనేది పదిలంగా ఉంటుంది, అది అర్థం. విహిత కర్మ అంటే అది అటువంటిది. ఈ విహిత కర్మలు ప్రకారేణ ఆ వాగ్భవ బీజం ఐం బీజం అనేటువంటిదే ఈ విహిత కర్మలో ప్రధానమైనటువంటిది. స్మరించడం వలన లేక జపించడం వలన కూడా, అంటే విహిత కర్మలలో కూడా ఐం బీజమే ప్రధానమైనది. వాగ్భవ కూటంలో ఉన్న ఐం బీజము అని మనము గాయత్రి మంత్రం చెబుతున్నాము. ఆ గాయత్రి మంత్రం ఏమిటయా అంటే ఐం బీజం. అట్లా మంత్రాలన్నీ కూడా అంతే. అందుకని విమర్శగా చెప్పేస్తున్నాడు. విహిత కర్మలో కూడా ఉండేటువంటివి కూడా విహిత కర్మ అంటే ఉదాహరణకి దానం చేయటం అనేది విహిత కర్మ. అందరికీ సమానంగా పెట్టేసేసాడు పరమాత్మ దానం చేయటం. అన్న వర్ణ వ్యవస్థ లేకుండా అందరికీ దానం చేసేసేయండి, అది ఒక విధానం అని చెప్పేశాడు.
ఆ దానం చేసేటప్పుడు కూడా ఇదన్న మమా అని అంటాడు. ఇది నాది కాదు అని మాట. ఆ మాట నోటి వెంట రావాలి, వచ్చినప్పుడే దాని ఫలితం. అది ఇదన్న మమా అనాలి. అంటే దానం ఇస్తూ ఇదో తీసుకోవయ్యా అని అంటే కుదరదు. ఇదన్న మమ, ఇది నాది కాదు అని చెబుతున్నారు. అది అట్లా ఇదన్ని వీటిల్లో ఈ విధంగా వాగ్బీజం ఉన్నది. ఇంకా విశేషంగా చెబుతున్నాడు అనమాట. ఇంకా విశేషమైనటువంటిది కూడా దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ఆ అఖిల సమస్తమైనటువంటి దీనికి ఏమిటంటే శయన, ఉపవేశన, భ్రమణ. ఇది అంటే శయన పడుకున్నాడు వాడు, ఆ పడుకున్నాను అంటాడు, నిద్రపోతున్నాను అంటాడు. ఒక పదం కనుక వేసేస్తాడు, ఏం చేస్తున్నారా, నిద్రపోతున్నాను అనేటప్పుడు అక్కడ వినపడి, ఓహో నిద్రపోతున్నాడా, సరే వీడిని లేపకూడదులే, సరిపోయిలే అని అనుకుంటాడు. ఈ పదం అంత దూరం వెళ్ళి వాళ్ళకి తెలియటం వలన వీడి అవస్థ తెలుస్తుంది. ఏం చేస్తున్నావు, ఇక్కడ కూర్చున్నాను, వీడి అవస్థ తెలుస్తుంది. దీనికి ఈ వాక్కు ఏం చెబుతున్నది, వీడి అవస్థను చెబుతున్నది. వీడి అవస్థను చెబుతున్నది అనమాట. వాగ్భవ ఈ బీజంలో అనమాట. ఇట్లా అనమాట. శయన, ఉపవేశన. ఉపవేశనం అని అంటే కూర్చోవటం, అంటే నిద్రపోవటం, కూర్చోవటం అనగా ఉదయం లేచిన దగ్గరికి వీడికి ఇదే పని అండి, అంతే కదా. మరి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, ఆఫీసు పోయినాడు, కూర్చున్నాడు, ఇంటికి వచ్చాడు, శయనం, నిద్రపోతున్నాడు, ఇదే పని. వెలుగుతోటి ఉన్నాడు, టీ రెడీ అయిందా, కాఫీ రెడీ అయిందా, ఆ పదాలు మాత్రం ఉపయోగిస్తాడు. ఈ పదాలు ఏంటి, వాగ్భవ బీజం. రెడీ. అది ఆ వాగ్భవ బీజం చూసుకోండి. ఎంత వాగ్భవ బీజం లేనిదే మనకేమైనా ఒక అడుగు కూడా వేయగలుగుతామా మరి. అదనమాట. అవి వీటితోటి భ్రమణ తిరుగుతూనే ఉన్నాడు వీడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ వ్యవహార జాలంతో తిరుగుతూనే ఉన్నాడు. వీడి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చెబుతూ ప్రసక్తి, ఇంకా అవి కాకుండా సర్వశాస్త్రముల యందు కూడా మంచి మనస్సు కలవాడు అవుతున్నాడు అని చెప్తున్నాడు. ఏమిటనమాట, సర్వజ్ఞ, ప్రసక్తి, సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడు అవుతున్నాడు. ఈ ఐంబీజాన్ని ఉపాసిస్తే సుమతి అతను. సు మంచి, మతి బుద్ధి, మంచి బుద్ధి కలవాడవుతున్నాడండి. అది సుమతి ఐంబీజాన్ని ఉపయోగిస్తే. ఎందుకంటే దీనిలోనే కదా ఉండేది జ్ఞానం అంతా. ఆ బుద్ధి అనే గుహలో ప్రవేశిస్తుంది కాబట్టి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అవుతాడు. అది సుమతి. తర్వాత సర్వజ్ఞతాం, సర్వజ్ఞత్వం పొందుతాడు. సర్వ సమస్తమును తెలుసుకున్నవాడు అవుతాడు. సమస్తము ఈ చరాచర జగత్తును అంతటిని తెలుసుకున్నవాడు అవుతాడు. సమస్తమైనటువంటి ఈ చరాచర జగత్తును తెలుసుకున్నవాడు అవుతాడు. ఐంబీజం యొక్క గొప్ప విశేషం దీనిలో చెబుతున్నారు. అది ఇంకా అటువంటి ఆ వాగ్బీజమును ప్రాప్య పొందినటువంటి వాడు, ఆ సాధకుడు శబ్దబ్రహ్మమును ఉపాసించిన వాడవుతాడు. అతని యొక్క నోటిలో నివాసభూత వదనః, అతని యొక్క వదనః నోటిలో శబ్దబ్రహ్మ నివాసభూతః, శబ్దబ్రహ్మము నివసించుతూ ఉంటుంటుంది. శబ్దబ్రహ్మము నివసించుతూ ఉంటుంటుంది. అతని యొక్క నోటిలో శబ్దబ్రహ్మము నివసించుతూ ఉంటుంటుంది. అటువంటి సర్వజ్ఞుడైనటువంటి వాడు కహ, ఎవడైనానే ఆ ఇంద్రాది దేవతలు ఎవడైనా సరే వాణిని ఓడించేస్తాడు, స్పర్ధతో ఓడించేసేస్తాడు సర్వజ్ఞత్వంలో. శంకరాచార్యుల వారు దేశమంతా తిరిగి మొత్తం అందరిని మహా గొప్ప వాళ్ళందరినీ కూడా ఓడించేసేసాడు. ఈ ఓడించేసాడంటే ఏమిటి మూలం అంటే ఐంబీజం, వాగ్బీజం. అంతే కదా, వాక్కులే కదా ఓడించడానికి వాదనలో ప్రధానమైనటువంటిది. తర్కశాస్త్రం ఉన్నది, తర్కశాస్త్రంలో ఏమిటి ప్రధానం, ఐంబీజమే. అన్నిటిలోనూ ఐంబీజమే. కాబట్టి వాగ్భవ బీజం అనేటువంటిది సర్వజ్ఞత్వాన్ని ఇస్తుంది అని చెబుతున్నాడు. ఇంద్రాది దేవతలంతటితోటి కూడా పోటీ పడేటువంటి సామర్థ్యం ఇచ్చేస్తుంది. అంత విశేషాలు కలిగినటువంటిది ఈ ఐంబీజము అని చెబుతున్నాడు. అంత విశేషాలు శబ్దబ్రహ్మము. ఈ శబ్దబ్రహ్మం అనేటువంటిదే
గొప్ప విశేషమైనటువంటిది అనమాట. మనం ఎప్పుడైతే శబ్ద బ్రహ్మమును ఉపాసిస్తూ ఉన్నామో, శబ్ద బ్రహ్మమును అంటే మనకు బ్రహ్మసూత్రములు ఏమి చెప్పుకుంటాం? శబ్ద బ్రహ్మము. ఉపనిషత్తులు శబ్ద బ్రహ్మము, వేదములు శబ్ద బ్రహ్మము. వేదాన్ని ఏమనాలి? అసలు శబ్ద బ్రహ్మ అనాలి. సహజంగా వెంటనే వేదములు అనే మాట అర్థం అవుతాయి. ఆ వేదం అంటే శబ్దం అంటే సౌండ్. ఆ వేదం చదువుతున్నారనుకోండి, సౌండ్ వస్తుంది. ఆ సౌండే శబ్దం. దాన్ని ఆ సౌండ్ మనకు అక్షర రూపంలో మన శ్రవణేంద్రియాన్ని తాకి మనకు మనస్సుకి బుద్ధులకి చేరి మన బుద్ధి ప్రచోదయాత్ అది అనమాట. అట్లా ఆ శబ్ద బ్రహ్మం యొక్క గొప్ప విశేషము అది చెబుతున్నాడు ఇక్కడ. ఆ శబ్ద బ్రహ్మమును అయినటువంటి ఆ ఐం బీజాన్ని ఉపాసించండి అని ఇందులో చెబుతున్నటువంటి దానిలో. కాబట్టి దీనిలో బాలామంత్రంలో వచ్చినటువంటి ఐం బీజం యొక్క గొప్ప విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఐం బీజాన్ని ఉపాసించినటువంటి వాడికి మంత్ర తంత్ర మహిమలు కలిగినటువంటి వాడవుతాడు. అలానే ప్రవృత్తి నివృత్తి మార్గములను అవలంబించడానికి తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవుతాడు. అలానే ఇంకా గొప్ప మహత్వము కూడా తెలిసినటువంటి వాడు, తత్వజ్ఞానము తెలిసినటువంటి వాడవుతాడు. ఇతని వదనము ఎలా అంటే ముఖ కమలమునకు వదనము. ముఖ కమలమే అంటే ఇతని యొక్క వదనము ముఖ కమలము అని చెప్తున్నాడు. అంతటిగా పోలికతోటి చెబుతున్నాడు. అంతటి సర్వజ్ఞుడైనటువంటి ఆ సాధకుడు ఇంద్రాది దేవతలను కూడా జయించేసేస్తాడు అని దుర్వాస మహాముని గారు చెబుతున్నారు. ఇది రచించినటువంటిది దుర్వాస మహాముని కృతమైనటువంటిది అన్నమాట. అని చెబుతూ ప్రతి దానిలో 3 శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే 3 3 9. ఐం బీజానికి 3, అట్లనే తర్వాత ఇంకా వరుసగా 3 బీజాలకి 3 శ్లోకాలు. ఈ 3 బీజాలలో మొట్టమొదటి మూడవది సాంకేతిక విద్య అంటే శ్రీ విద్యామంత్ర బీజాలు. మధ్యలో ఉండేది బాలామంత్ర బీజం ఉంటుంది. ఇప్పుడు ఐం బీజం అనేటువంటిది బాలామంత్రంలోనూ అదేను, శ్రీ విద్యామంత్రంలో కూడా ఐం బీజమే. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇప్పుడు బాలామంత్రంలో ఉండేటువంటి ఐం బీజం యొక్క విశేషం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ తర్వాత సాంకేతిక విద్య. సాంకేతిక విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్యామంత్రంలో ఉన్నటువంటి ఐం బీజానికి అర్థం చెప్పుకోబోతున్నాం. ఇంకా విశేషం ముందు మొట్టమొదటి చెప్పుకున్నాం, మళ్ళీ చెబుతున్నాం. అసలు సాంకేతిక విద్య అనేటువంటి దానికి ఏమిటి అర్థం చెప్పుకున్నాము అంటే సంకేతాలు. సంకేతాలు అంటే ఒక గుర్తులు. ఆ గుర్తులు పెట్టుకుంటే ఆ భావం గుర్తుకు వస్తుంటుంది. ఒక గుర్తు ఉందనుకోండి, అదంతా ఒక సంకేతం చెప్పండి నేను కనుక్కుంటానండి అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి దేవతలు ఉన్నారు. దేవతల్లో సరస్వతి మాత ఉన్నది. సరస్వతి మాత అనే మాట అనటానికి కానీ ఆ పదాన్ని ఆ దేవతను చూడటానికి కానీ ఒక సంకేతం ఉన్నది, గుర్తు. అదేంటి? ఐం అనే బీజం. అలానే అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకోండి, శ్రీం అనే బీజం ఉన్నది, హ్రీం అనే బీజం ఉన్నది. అలా శ్రీం హ్రీం మళ్ళా క్లీం అనేటువంటి బీజం అంటే లక్ష్మీ బీజం. ఇట్లా లక్ష్మీదేవికి ఉండేటువంటి బీజాలు లేక శ్రీం బీజం అనే అర్థం ఏమిటి? ఈ బీజం వలన ఆ దేవత తెలుస్తున్నారు. దమ్ అనేటువంటి ఒక బీజం ఉన్నది, అది గణపతిని తెలుస్తుంటుంది. ఇట్లా ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క దేవతను తెలియపరుస్తూ ఉంటుంటుంది. అనగా ఆ దేవతలకు సంకేతాలు ఇవి. ఆ దేవతలకు సంకేతాలు అన్నమాట ఇవి. సరస్వతీదేవి అనుగ్రహించుగాక, లక్ష్మీదేవి అనుగ్రహించుగాక, పార్వతీదేవి అనుగ్రహించుగాక అన్నాం అనుకోండి, 3 మాటలు. సరస్వతీదేవి అంటే ఐం బీజం, లక్ష్మీదేవి అంటేనేమో హ్రీం కానీ క్లీం కానీ బీజం, తర్వాత అక్షరము పార్వతీదేవి. ఇది మూలమంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఇట్లా మూలమంత్రం. ఈ 3 మంత్రాలు 3 బీజాక్షరాలు కలిసినప్పుడు లలితామాత.
ఆ లలితామాత యొక్క 3 రూపములు ఇందులో నిక్షిప్తం చేశారు అని అర్థం. లలితామాత అనాలనుకోండి, అప్పుడు ఈ 3 బీజాక్షరాలు చెబితే ఆ లలితామాత అవుతుంది. అది ఇవన్నీ సంకేతము. ఆ సంకేతం ద్వారా ఆ రూపాన్ని, ఆ దేవతను స్మరించటము. అందువలన ఈ సంకేత విద్య అని పేరు పెట్టారు ఈ శ్రీ విద్యామంత్రానికి. ఇందులో 5వ శ్లోకం చెబుతున్నారు. ఇందులో 5వ శ్లోకంలో ఇది ఇప్పుడు కూడా వాగ్భవ కూటమే నడుస్తూ ఉన్నది. ఇది ఈ వాగ్భవ కూటంలో ఏం చెబుతున్నారంటే, ఈ వాగ్భవ కూటంలో ఇక వాగ్భవ కూటంలో పైన ఉన్నటువంటి మాత్రారూపముకు కుండలిని స్తుతిస్తడము. ఇది అర్థం. ఇక్కడ జాగ్రత్తగా బొమ్మ గీసుకోవాలి, కొంచెం క్లేశంగా ఉంటుంది. ఇది అర్థం కావాలన్నమాట. ఇది ఏమిటో విశేషం మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఇక అర్థం సంగతి చూస్తే, మాతః ఇది అసలు శ్లోకం. మాత్రాయాత్ర విరాజతేతి విశదాతాం అష్టధా మాతృకాం శక్తిం కుండలినీం చతుర్విధతనుం యస్తత్తత్వవితు మన్యతే సో విద్యాఖిల జన్మకర్మ దురితారణ్యం ప్రబోధాగ్నినా భస్మీకృత్య వికల్పజాలమఖిలం మాతఃపదం తద్వ్రజేత్. మాతః చివరిన సంబోధన చివర చెప్పాడు. మాతః, ఈ మాతః అంటే జనని. అత్ర అనేటువంటి మాట మళ్ళీ మొదటికి వచ్చాడు. మాత్రాలో విడగొడితే అత్ర అని వస్తుంది. అత్ర అంటే ఇక్కడ అని అర్థం అన్నమాట. ఏ మాత ఇక్కడ ఏం చెబుతున్నానంటే అని మొదలుపెట్టాడు. ఏమిటి ఇక్కడ చెప్పుకునేటువంటిది? వాగ్బీజం. ఆ వాగ్బీజం గురించి చెబుతున్నాను. అది ఏమిటంటే, వాగ్బీజం గురించి చెబుతున్నాను. అతి విశద. అతి విశద, అతి అంటే మిక్కిలి, మిక్కిలి విశద అనగా సహజంగా విశద అనంటే స్పష్టమైనటువంటి, విశాలమైనది కాదు, బాగా స్పష్టమైనటువంటిది అని అర్థం. స్పష్టమైనటువంటిది ఈ వాగ్బీజము అని చెబుతున్నాడు. ఈ స్పష్టమైనది వాగ్బీజం అంటే ఎలా రూపం అనేటువంటిది చెప్పండి. రూపము ఐం బీజానికంటే ఐం అనే అక్షరానికి రూపం చెప్పండి అని అంటే రూపం ఏం లేదు. ఏముంటుంది? ధ్వని. ఐ అన్నామనుకో ఊరికే ధ్వని అది. మరి ఆ ధ్వనికి ఎలా ఉన్నది అని అంటే రూపం చెప్పమంటే మిక్కిలి సూక్ష్మము, అణువు అని అర్థం. అణువు కంటికి కనపడవు, అట్లా అనమాట. అది మిక్కిలి స్పష్టమైనటువంటిది అని చెబుతున్నాడు. ఇకపోతే ఇక గొప్ప విశేషం ఇక్కడ రాబోతున్నది. ఏమిటంటే విశేషం, యా మాత్రా, యా ఏ మాత్రా అంటే అక్షర రూపములతో ఉన్నదో ఇక్కడ ఉన్నది విశేషం. యా మాత్ర అక్షర రూపములలో ఉన్నది. ఏమిటి అక్షర రూపములలో ఉన్నది? సామవేదం, యజుర్వేదము, ఋగ్వేదము, 3 వేదాలు. ఆ 3 వేదములలో మొత్తం ఉన్నటువంటి పదాలన్నీ కూడా వస్తాయి. అయితే మొట్టమొదటి ఆది అక్షరం తీసుకున్నాడు. 3 వేదాలలో 3 అక్షరాలు తీసుకున్నాడు. ఋగ్వేదంలో నుంచి మొట్టమొదటి అక్షరం ఏంటి? ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం యజ్ఞసుదేవం ఋత్విజం హోతారం రథధాతమం. ఇందులో మొట్టమొదటి అక్షరం ఆ తీసుకున్నాడు. ఆ అక్కడ రాశాడు. ఆ రాసిన తర్వాత రెండోది యజుర్వేదం తీసుకున్నాడు. యజుర్వేదంలో మొట్టమొదటి మంత్రము ఈషేత్ ఓర్జేత్వా. ఈషే ఈ తోటి ప్రారంభమవుతుంది. ఋగ్వేదం ఆ తోటి ప్రారంభమైంది, యజుర్వేదం ఈ తోటి ప్రారంభమైంది. యజుర్వేదం అక్కడ పెట్టాడు. తర్వాత మూడవది సామవేదం తీసుకున్నాడు. సామవేదంలో మొట్టమొదటి మంత్రం అగ్న ఆయాహి. అగ్న ఆ, అగ్న అంటే ఆ, ఆయాహి. రెండో అక్షరం ఆయాహి ఆ. మొదటి అక్షరం ఎటు కూడా మొట్టమొదటి దీనిలోనే ఋగ్వేదంలో వచ్చేసింది. కాబట్టి రెండో అక్షరమైన ఆయాహి దానిలో ఆ తీసుకున్నాడు.
అందులో ఆకి ఆకి ఒకటే సజాతీయం, ఆలు రెండు ఒకటే సజాతీయం. ఇప్పుడు ఈ 3 అక్షరాలని కలిపేశాడు. ఎలా కలిపేశాడు అంటే ఆ ప్లస్ ఈ. ఋగ్వేదంలో ఆని తీసుకున్నాడు, యజుర్వేదంలో ఈ తీసుకున్నాడు, ఆని ఈని కలిపేశాడు. గుణసంధి ఏర్పడ్డది అక్కడ. ఆ ప్లస్ ఈ ఈక్వల్ ఏ వచ్చింది. ఆ ఏ వచ్చిన తర్వాత ఆ తర్వాత మిగిలిపోయింది ఆ యాహిలో ఆ మిగిలిపోయింది. ఏ ప్లస్ ఆ ఇది అనగా అర్థం ఏంటి? ఆ అనే అక్షరం తీసుకున్నాడు అనగా ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతున్నాం. ఒక వృద్ధి సంధి అనేటువంటిది మీరు చదువుకున్నారు. వృద్ధి సంధి అనేటువంటిది చదువుకున్నారు. దానిలో ఏమిటి? పూర్వము పరం. పూర్వంలో ఆ ఉందనుకోండి, పరంలో ఏ ఉందనుకోండి, అక్కడ ఐ వస్తుంది అని చదువుకున్నారు. పూర్వంలో ఆ ఉంది, ఉప, పాలో ఆ ఉంది, ఆ ఉంది. తర్వాత పరంలో ఏతి, అచ్చులో ఏతి ఉంది. అప్పుడు పాలో ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే 3 వేదములను కలిపితే ఐ అనే బీజాక్షరం వచ్చింది అనగా 3 వేదములలో ఉన్నటువంటి శక్తి ఐం బీజము అని చెప్తుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. దీన్ని 3 వేదములలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరాలని కలిపేస్తే ఐం బీజం వస్తుంది. ఇది ఇక్కడ ఐం బీజం ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి దానికి వ్యాఖ్యానం ఇది. అనగా అర్థం ఏమిటి? ఎంత దూరం వెళ్ళిపోయినారు చూసారా? ఐం బీజం అంటే వేదాలు అన్నారు. వేదాలు అనేటప్పటికి ఏం వస్తుంది అని అంటే వేదాంగాలు. వేదాంగాలు అన్నారు కాబట్టి తర్వాత షడ్దర్శనాలు వస్తాయి. షడ్దర్శనాలు వస్తాయి, శాస్త్రాలు అన్నీ, మొత్తం అన్నీ వేదములు అనేటువంటివి పైన ఉంటాయి. వాటి కింద ఇవన్నీ ప్రకాశిస్తుంటాయి. కాబట్టి సమస్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా ఐం బీజంలో వచ్చేసింది. ఇది ఐం బీజం చెప్పడం ఎందుకంటే ఈ ఐం అనేటువంటి బీజం ఎక్కడ ఉన్నది అని అంటే 16 అచ్చులు చెప్పుకున్నాం కదా. ఆ ఐ అనే 16 అచ్చులు చెప్పుకున్నాం కదా. ఆ 16 అచ్చులలో ఉన్నదండి ఐ అనేటువంటిది ఈ అక్షరము. ఈ ఊరు ఏ లేదు, ఐ ఓ ఓ ఔ అక్కడికి వచ్చేటప్పుడు 12వ అక్షరం అవుతుంది, ద్వాదశాక్షరం. ఐ తర్వాత ఓ ఓ ఔ అం అహ, ఐ తర్వాత అయిపోయింది, చివరికి అం అహ అని అంటాం, చివరి అక్షరం అని. అట్లా ఈ విధంగా ఐం అనేటువంటి బీజాక్షరం యొక్క రూపము ఇదంతా మనకు విశేషం చెబుతున్నాడు అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ యా మాత్ర అనగా 3 వేదముల యొక్క రూపమే బీజాక్షరము, ఈ ఐం బీజాక్షరము. ఈ బీజాక్షరము ఇది. ఈ బీజాక్షరము ఇక విశేషంగా ఏం చెబుతున్నాడంటే బీజాక్షరము విశ్వప్రపంచమును మాతృభూతయ్యకు, విశ్వప్రపంచం అంతా కూడా ఈ మూలము, ఈ ఐం బీజము అని చెబుతున్నాడు. అట్లా అని చెబుతూ ఇంకా విశేషమైనటువంటిది ఏం చెబుతున్నాడంటే ఈ ఐం బీజం ఎటువంటిది అని అంటే సూక్ష్మతమ మాత్ర. సూక్ష్మతమ మాత్ర, సూక్ష్మం అంటేనే మనకు తెలిసినటువంటిది. తమ మాత్ర, మాత్ర అంటే చిన్న కంటికి కనపడేంత వస్తువు అది. తమ అనేటువంటిది తరపు తమ ప్రత్యయాలను ఉన్నాయి. తరప్రత్యయము, తమ ప్రత్యయము, తరప్రత్యయము అని ఈ విధంగా ప్రత్యయాలు అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తారు. గుడ్, బెటర్, బెస్ట్ ఇట్లా. అట్లనే సూక్ష్మతమము అనగా మిక్కిలి మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. మిక్కిలి మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. మనం కొబ్బరి చెట్టు పెంచాలనుకోండి, ఆ కొబ్బరి చెట్టు వెంటాల్సి వచ్చేసరికి కొబ్బరికాయ అక్కడ భూమిలో పెడితే రాదు. కొబ్బరికాయ ఎంత ఉందో చూడండి, కొబ్బరికాయ ఎంత ఉందో చూడండి.
ఆ చెట్టు అంతతో పెరిగేది సరే కొబ్బరికాయ వస్తుంది. ఇంత కొబ్బరికాయ పెడితే కానీ అదంత చెట్టు రాదాకా. దానికి ఆపోజిట్ చూడండి, కొబ్బరి చెట్టు ఏముంది, దానికి నీళ్లు పోయాలి, దానికి ఎరువులు వేయాలి, దీనికి ఇంత పని చేయాలి, చేస్తేనే కానీ కొబ్బరికాయలు రావు. దానికి ఆపోజిట్ అంటే అది సకామంతో పెరుగుతుంటుంది కొబ్బరి చెట్టు, దానికి నిష్కామంతో పెరుగుతుంటుంది. చిన్న విత్తనము మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనం ఎంత అతి సూక్ష్మమో చూడండి. మహావట బీజము, మహామర్రి వృక్షము యొక్క బీజము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మముగా ఐం బీజము విరాజతే. విరాజతే అని అంటే ప్రకాశించుతూ ఉన్నది. ఇది మొదటి లైన్లో ఉంది, విరాజతే ప్రకాశించుతూ ఉన్నది అని. అట్లా చెప్తున్నాడు. ఇట్లా ఐం బీజం ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాడు. అటువంటి ఐం బీజము మర్రి విత్తనంలాగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నది. ఇక చెబుతున్నాడు, తాం ఆ బీజము మాత్రం, మాత్రను, మాత్రం అంటే అతి సూక్ష్మము, అతి సూక్ష్మత్వం కలిగి అష్టధా మాతృకాం, ఇక్కడి నుంచి వస్తున్నది అష్టధా మాతృకాం. అష్టధ మాతృకాం అంటే 50 అక్షరాలు, మాతృవర్ణాలు అనమాట, 50 అక్షరాలు. వీటిని అష్టధ అంటే 8 భాగాలు చేశాడు. 8 భాగాలు చేసి అవి ఏమిటి 8 భాగాలు? ఆ, కా, చ, ట, త, ప, య, చ 8 భాగాలు. ఈ 8 భాగాలని ఏమన్నారంటే మనకు వశిని వాగ్దేవతలు. మనకు వశిని వాగ్దేవతలు వచ్చారు కదా, వాళ్ళుట లలితా పరమేశ్వరిని కీర్తిస్తున్నారు 8 మంది అని మన లలితలో వచ్చింది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఈ మంత్రం అంతా కూడా 8 మంది కీర్తిస్తున్నారు. వేటితో? ఏవి అక్షరాలు? ఈ 50 అక్షరాల సహాయంతో, ఈ 50 అక్షరాల సహాయంతో అమ్మవారి నామాలను కీర్తిస్తూ ఉన్నారు ఆ 8 మంది అని. అనగా అర్థం ఏమిటి? ఈ 8 అక్షరాలకి అక్షర దేవతలు అని అర్థం. అది వశిన్యాది వాగ్దేవతలు. వీటిలో మొట్టమొదటి ఆ అనే అక్షరం 16 అక్షరాలు. అట్లా ఆ విధంగా ఇట్లా కా, చాట, తాప, యాస మొత్తం 50 అక్షరాలు. వీటిని పంచాశత్ వర్ణ రూపిణి, పంచాశత్ పీఠ రూపిణి, పంచాశత్ పీఠ రూపిణి. పంచాశత్ 50 అక్షరములు, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పీఠం. ఆ ఉందండి, అం లలితాయై నమః, ఆం లలితాయై నమః, ఈ లలితాయై నమః, ఈ లలితాయై నమః. అది అనగా ఒక్కొక్క అక్షరమే ఒక్కొక్క పీఠ. అమ్మవారి పీఠ అంటే మనం పీఠ ఎందుకు ఉపయోగిస్తాం? కూర్చోడానికి. పీఠ ఎందుకంటే కూర్చోడానికి ఉపయోగిస్తాం. అమ్మవారిని కూడా ఊరిగట్ట కూర్చోబెట్టడం, ఒక పీఠ ఏవో వేసి అవి ఒక బొమ్మ పెట్టేస్తాం. అట్లనే ఈ అక్షరాలన్నీ అమ్మవారికి పీఠ. అమ్మవారు కూర్చున్నది అని అంటే ఆ పీఠ మోస్తూ ఉంటుంటుంది. అంటే ఆ అమ్మవారి యొక్క శక్తి అంతా ఆ పీఠలో ఉండిపోయింది, ఆ పీఠలో చేరుతుంది. అనగా అర్థమంతా ఆ అక్షరంలో చేరింది, అక్షరంలో చేరింది. అట్లా 50 పీఠలు. అందుకని అమ్మవారిని ఉపాసించేటప్పుడు దీనిలో ఎక్కువగా ఈ తక్కువ ఉపయోగిస్తుంటారు, చాలామంది ఉపయోగించారు. అం లలితాయ నమః, ఇట్లా ఈ విధంగా చివరి కం లలితాయ నమః. లేకపోతే లలిత చెప్పాలను ఏమిటో సంగతి. అక్కడ ఏ పేరు చెప్పినా కానీ చివరికి అంతా లలితకే వెళ్ళిపోతుంది. మనకు పరమాత్మకు వెళ్ళిపోతుంది అని అంటామే. ఏ దేవుడికి ఇచ్చినా కానీ వెళ్ళిపోయేది ఎవరికి? లలితకే వెళ్ళిపోతుంది. లలిత అంటే ఎవరు? పరబ్రహ్మస్వరూపిణి. అదనమాట. అట్లా 50 అక్షరాలు పంచాశత్ పీఠ రూపిణి. ఈ పంచాశత్ 50 అక్షరాలు 8 భాగములుగా చేశారు, 8 భాగాలుగా చేశారు. ఈ 8 భాగములు ఇంకో విశేషం ఇప్పటి నుంచి వస్తున్నది. ఏమిటంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది ప్రధానం. ఐం బీజం ఏం చెప్పారు? వాగ్భవ కూటములో ఉండేటువంటిది ఐం బీజము అని చెప్పారు. ఈ వాగ్భవ కూటంలో ఉండేటువంటిది ఎక్కడ ఉన్నది?
అని అంటే బ్రహ్మరంధ్రం మధ్యలో బిందువు ఉన్నది, బిందువే అమ్మవారు. ఆ బిందువుకి చుట్టూ త్రికోణం ఉన్నది, బిందువు చుట్టూ త్రికోణం అంటే 3 బిందువులు ఉన్నాయి. ఆ 3 బిందువులు కలిపితే త్రికోణం అయింది. ఆ త్రికోణంలో పైన ఉండేటువంటి బీజం ఐం బీజం. ఐం బీజం ఎంత ఉన్నది అని అంటే మర్రి విత్తనం మాదిరిగా అతి సూక్ష్మంగా ఉందండి అన్నారు. దాని నుంచే 50 అక్షరాలు పుట్టినయండి అని అన్నారు. ఆ 50 అక్షరాలు పుట్టి వ్యాపించి ఉన్నాయి. ఎక్కడి దాకా వ్యాపించి ఉన్నాయి? మూలాధారం దాకా. అందుకనే మనకు మూలాధారం నుంచి 7 చక్రాలు, మొత్తం 7 చక్రాలు. 7వది సహస్రారం, 6వది ఆజ్ఞాచక్రం. ఇందులో మూలాధారం నుంచి మనకు విశుద్ధి చక్రం ఇంతటితోటి 50 అక్షరాలు పూర్తయిపోతాయి. 50 అక్షరాలు పూర్తయిపోతాయి. ఆజ్ఞాచక్రంలోనేమో హాక్ష మిగులుతాయి. అప్పుడు 48 నుండి 50 అవుతాయి అప్పుడు ఆజ్ఞాచక్రంలో. సరే, ఇక్కడ విశుద్ధి చక్రంతో అయిపోతాయి. ఇది ఇక్కడ విశుద్ధి చక్రం ఎక్కడి నుంచి? కింద మూలాధారం నుంచి వస్తుంది. ఆ మూలాధారం నుంచి వస్తున్నటువంటి అక్షరాలలో ఏ చక్రంలో ఏ అక్షరాలు ఉన్నాయో మనకు అంత క్రితం తెలుసుకున్నాం. ఉదాహరణకి అచ్చులు ఉన్నాయి అనుకోండి, అచ్చులు 16 విశుద్ధి చక్రంలో ఉన్నాయి. మహాప్రాణాక్షరాలు ఉన్నాయి, కాఖ గాఘ ఇట్లా, ఈ 12 అక్షరాలు. ఈ 12 అక్షరాలు కవర్గ. ఇవన్నీ దేనిలో ఉన్నాయి? అనాహతల్లో ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా వరుసగా కింద దాకా, అనగా అర్థం ఏంటి? మూలాధారం దాకా ఉన్నాయి. అనగా అర్థం ఏంటి? ఈ మొత్తం పైనుంచి, ఆ పైన ఉన్నటువంటి సహస్రారం నుంచి కింద వరకు ఉన్న మూలాధారం దాకా వ్యాపించి ఉన్నది అక్షర శక్తి. ఈ అక్షర శక్తి 8 విధాలు, అష్టధ. ఈ అక్షర శక్తి అనగా అమ్మవారు. ఈ అమ్మవారికి ఇక విశేషం తర్వాత ఇంకొక మాట చెబుతున్నాడు. ఏమిటి? చతుర్విధ తనుం. 4 విధములైనటువంటి శరీరం ఉన్నది అమ్మవారు. 4 విధములైనటువంటి శరీరములో నుంచి కనబడుతూ ఉంటాయి ఈ అక్షరాలు. 4 విధాలైన శరీరాలు ఉన్నాయి అమ్మవారికి. సహజంగా మనకి 3 శరీరాలు తెలుసు. ముందు మొట్టమొదటి 3 శరీరాలు ఏమిటి? ఈ అక్షరకి, ఈ అక్షరం 50 అక్షరాలు 3 శరీరాలు ఏమిటంటే, మొట్టమొదటిది అగ్ని, తర్వాత సూర్య, తర్వాత చంద్ర. అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండం, 3 ఖండాలు. ఈ 3 ఖండములు అనేటువంటిది శరీరము అమ్మవారికి. శరీరం అనే మాట ఎందుకు వేసాడంటే, శరీరం ఉంటేనే కదా లోపల అంత శక్తులు ఉండేది. కాబట్టి ఈ 3 ద్వారా పైదాకా ఉన్నది. ఈ 3 పైకి కనబడుతుంటాయి. లోపల సూక్ష్మంగా ఆ అక్షర శక్తులు ఉన్నాయి అని చెప్పటం. అది అక్షర శక్తులు ఉన్నాయి. ఎంతవరకు వ్యాపించి ఉన్నది అని అంటే వాగ్భవకూటం దాకా వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు. ఇక 4 తనువులు అని చెప్పాడు కదా, మరి 3 కదా వచ్చింది. అగ్ని, సూర్య, చంద్ర 3 వచ్చింది. 4వది ఏమిటి అని వచ్చింది. ఇక్కడ ఉన్నది అసలు ఉన్నది 4వ దగ్గరే ఉన్నదంట. ఏంటంటే ఈ మొత్తం సమాహారం చేశాం. ఈ 50 అక్షరాలు సమాహారం చేశాం. అన్నిటినీ సమాహారం చేసి ఒక గుట్ట పోసాం. ఒక గుట్టగా పోసి అది ఒక త్రికోణంలో పెట్టేశాం. అనగా మూలాధారానికి కింద ఒక త్రికోణం ఉన్నది. పైన వాగ్బీజం దగ్గర ఒక త్రికోణం ఉందని చెప్పుకున్నాం. వాగ్బీజము, ఆ బీజం ఉన్నది. ఆ బీజానికి చుట్టూ 3 బిందువులు వచ్చినాయి. 3 బిందువులు కలిపి త్రికోణం అయింది. ఆ త్రికోణము ఐం క్లీం సౌహ అని చెప్పుకున్నాము. అట్లనే ఇక్కడ
ఈ మూలాధారం కింద ఒక త్రికోణం ఉంది. ఈ త్రికోణము సమిష్టి కుండలిని. ఇది కుండ. ఈ కుండలో చాలా పడతాయి. కుండలిని అంటే గుండ్రముగా ఉండున్నది. గుండ్రముగా ఉండి దానిలో ఆ పాము ఉంటుంది. కుండలిని అనే మాట ఇంకో అర్థం కూడా పాము గుండ్రంగా చుట్టాలు వేసుకుని ఉంటుంది అప్పుడు కుండలిని. అట్లా ఆ కుండలిలో ఈ పై చెప్పుకున్నటువంటి సమస్త మొత్తం ఉన్నటువంటి 50 అక్షరముల యొక్క శక్తులు అన్నీ కూడా ఈ మూలాధారం కింద ఉన్నటువంటి త్రికోణములో 4వ త్రికోణము, 4వ తనువు అందులో ఉన్నాయి అని చెప్తున్నాడు. దీనిలో పైన ఎట్లయితే వాగ్భవ బీజము ఎంతైతే ఇంపార్టెంటో అక్కడ ఏది బ్రహ్మరంధ్రంలో, అట్లనే మూలాధారంలో డౌన్ అంటే అర్థం ఏమిటి? అన్నిటికన్నా పైన ఎవరెస్ట్ శిఖరం అన్నారండి. ఎవరెస్ట్ శిఖరం అన్నారంటే కింద ఆధారం లేదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడి నుంచి ఉంటుందండి? కింద కొండ ఉన్నది, హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ఆధారం మీద భూమి ఉండాలిగా. ఆ భూమి ఉంటేనే కదా ఎవరెస్ట్ శిఖరం. భూమి ఆధారం లేకపోతే ఎందుకు ఉంటుంది? అందుకని మూలాధారం ఉన్నదే. కింద ఒక త్రికోణం ఉంది, పైన ఒక త్రికోణం ఉంది అని చెప్పుకుంటున్నారంటే కింద ఒక త్రికోణం ఉందండి. ఈ త్రికోణంలో సమస్త శక్తుల యొక్క మూట అంతా కూడా ఆ త్రికోణంలో ఉంది. అంటే చక్కగా వాడు సంగీతం పాడుతున్నాడండి అన్నమాచార్య కీర్తనలు. ఆ కీర్తనలు పాడుతున్నాడంటే ఆ కరెంటు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నది అంటే ఈ మూలాధారంలో త్రికోణంలో స్టార్ట్ అయ్యి అక్కడ పైన ఉన్నటువంటి వాగ్బీజంలో ఉండే శిరస్సులో బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న వాగ్బీజం ఉండదు, అక్కడ దాకా ఈ శక్తి కరెంటు తీగ ఉన్నది. ఈ కరెంటు తీగ ఇక్కడ ఒక స్తంభం, అక్కడ ఒక స్తంభం, అక్కడ త్రికోణం ఒక స్తంభం, ఇక్కడ త్రికోణం ఒక స్తంభం. ఈ స్తంభానికి మధ్య ఒక తీగ పెట్టేశాడు. ఆ తీగ అంతా అక్షరాలే. ఆ అక్షరాలు పెట్టేసేసాడు కదా, వాటికి రక్షణగా ఉండటానికి ఆ తీగకి ఈ సోమ సూర్య చంద్ర అనేటువంటి ఒక తనువులు పెట్టేసేసాడు. అంటే అవి ఒక రకంగా చెప్పాలంటే మనం జాగ్రత్తగా వైర్ చూసామనుకోండి, ఆ వైర్ని పైన చెక్కేస్తే లోపల రాగి కనపడుతుంటుంది. రాగి ఇది కనపడుతుంది కదా, పైన వైర్కి రబ్బర్ తీసేసి ఆ రాగి దాన్ని తగిలి టచ్ చేస్తే అప్పుడు ఆ పైన పట్టుకోవచ్చు మనం. కానీ లోపల రాగి ఉంది, దానిలో నుంచి కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. అట్లనే ఇవి తనువులు, పైన ఉండేటువంటి తనువులు, ఇది నా చతుర్విధ తనువులు, అగ్ని సూర్య చంద్ర ఖండాలు తనువులు అనగా వాటి యొక్క శక్తులు ఈ 50 అక్షరాలలో ఉన్నాయి. అందుకనే ఆ శక్తులను ఉపయోగించేటప్పుడు కూడా అక్షరాన్ని వాక్ విశిఖము అంటారు. మీకు ఆ మాట విన్నారా? వాక్ విశిఖము. వాక్కు అనేటువంటిది విశిఖము అంటే బాణము అని అర్థం, ఇంకొకటి అగ్ని, ఇంకొకటి. కాబట్టి ఆ వాక్కును ఉపయోగించేటప్పుడు వాక్ విశిఖం, బాణాగ్ని ఎట్లయితే ఉంటుందో అట్లనే మాటలు కూడా అగ్నిలు. అలానే కొన్ని మాటలు ఉంటాయి, అవి చాలా చల్లగా ఉంటాయి. వాళ్ళు మాటలు ఉపయోగిస్తుంటారు. అబ్బా చాలా చల్లగా ఉందండి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, బాగా అర్థమవుతున్నదండి అని ఆ విధంగా మనం అనుకుంటాం. అంటే చంద్రమండలం యొక్క శక్తి దానిలో ఆ భాషలో అతని యొక్క అగ్ని నోటి కమలం నుంచి వస్తుంది, చల్లని. అట్లనే అగ్ని వస్తుంటుంది. అగ్ని అంటే ఇక మనం చెప్పే పనే లేదు. ఇక ఏమిటి, అక్షరాలన్నీ కూడా కోపంతో ఉండి ఏమిటి అక్షరాలు మనం శాపం పెట్టాలనుకోండి, శాపం పెట్టాలనుకుంటే కోపం ఎట్లా ఉండిపోతుంది ఆ మహర్షికి, ఊగిపోతుంటాడు ఆ మహర్షి. అవి అక్షరాలే అవి కూడా. కానీ అక్షరాలు దేనిలో నుంచి వస్తున్నాయి? అగ్నిలో నుంచి వస్తున్నాయి. అదేనమాట ఇది అగ్ని, సూర్య, అలానే చంద్ర. ఇట్లా ఆ సూర్య అక్షరాలతో వస్తున్నాయి అనుకోండి, అజ్ఞానం అనే చీకటి పోతూ ఉంటుంది. అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అనే ప్రకాశం వెలుగుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యాలు. కాబట్టి ఈ రహస్యాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అనగా మన వాక్కులు అనేటువంటివి ఎలా చేస్తుంటాయి అని అంటే
శాపం ఇవ్వటానికి అగ్నిలాగా పనిచేస్తాయి. శాపం ఎప్పుడు ఇస్తాడు అంటే అధర్మంగా ఉన్నప్పుడు ఇస్తాడు. అలానే అజ్ఞానం అనే చీకటి పోగొట్టడానికి జ్ఞానం అనేటువంటి భాషని ఇస్తాడు సూర్యుడి మాదిరిగా. అలానే అతన్ని దీవించాలి, అతన్ని అనుగ్రహించాలనుకోండి, చంద్రమండలంలాగా శాంతిపూర్వకమైనటువంటి అక్షరాలతోటి, అందుకని స్వస్తి వచనాలు చెప్పేటప్పుడు ఎంత శాంతంగా దానిని చూసుకోండి. ఇది అనమాట దీనిలో. అందువలన 3 ఖండములు అనేటువంటివి ఆ శరీరము, 4వ ఖండం అనేటువంటి ప్రధానమైనటువంటి శరీరము. ఈ అక్షర శక్తులకు అన్నింటికీ కూడా కింద మూలాధారంలో ఒక త్రికోణం ఉన్నది. ఆ త్రికోణంలో ఈ సమస్తమైనటువంటి శక్తులు, పెద్ద మూట అంతా అక్కడే ఉంది. ఆయనకి బాగా సంగీతం వచ్చు అనుకోండి, దానికి సంబంధించినటువంటి మూలికలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే స్టార్ట్ ఇక్కడి నుంచి పైకి అక్కడ స్విచ్ వేసేస్తాడు. మూలాధారంలో స్విచ్ ఉంటుంది, స్విచ్ మూలాధారంలో ఉంటుంది. ఇక్కడ వేయగానే అక్కడి నుంచి ఒక కరెంటు తీగ ఉన్నది. ఎక్కడి దాకా ఒక కరెంటు తీగ ఉన్నది అంటే ఆ త్రికోణం దగ్గర అదొక స్తంభం, ఇక్కడ ఇదొక స్తంభం. ఈ స్తంభానికి మధ్యలో తీగ ఉన్నది. స్టార్ట్ అనేటప్పటికల్లా సంగీతం స్టార్ట్ చేస్తాడు. చేసేటప్పటికల్లా ఈ మొత్తం మన శిరస్సులో ఉన్నటువంటి ఐం బీజం అక్కడి నుంచి మొత్తం అక్షర శక్తులన్నీ కూడా కింద వరకు అంత ప్రవహిస్తూ ఉంటుంటుంది కరెంటు. తీగలో కరెంటు కొంత దూరం ప్రవహించి కొంత దూరం ప్రవహించకుండా అట్లా ఉండదు. మొత్తం ఇక్కడ స్విచ్ చేసామంటే అక్కడ తీగ అక్కడ బల్బు ఉంది అనుకోండి, అది ఎంత దూరం అయినా సరే అది వెలుగుతుంది. అంత దూరం దాకా వెళ్ళిపోవాలి. అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎండ్ అవుతుంది దాని బల్బు అక్కడ వెలగాల్సిందే. అట్లనే ఆ సంకల్పం వచ్చింది అనుకోండి, సంగీతం పాడాలి అని, బ్రహ్మం ఒక్కటే అని మొదలు పెడుతున్నాడు ఆయన. ఆ మొదలు పెట్టేటప్పటికి మొత్తం ఇది మొత్తము ఈ భాషకు సంబంధించినటువంటి ఈ శక్తి అంతా కూడా ఒక్కసారి లైటింగ్ వచ్చేసేస్తుంది. ఒక్కసారి స్విచ్ చేస్తే తెల్లగా లైట్లు వెలిగిపోతుంటాయి, చూశారు? ఆ 7 లైట్లు వెలిగిపోతుంటాయి. అనగా సహస్రారం దాకా 7 లైట్లు వెలిగిపోతుంటాయి. ఆ లోపల అట్లా ఉంటుందని. ఇది ఏమిటి? ఐం బీజము. ఐం బీజం అంటే అక్షరాలకు అన్నిటికీ మూలమైనటువంటి బీజము. మొత్తం 50 అక్షరాలకి మూలమైనటువంటిది ఐం బీజం. అంటే మొత్తం 50 అక్షరాలు మిళితమై ఉన్నాయి. ఈ ఐం బీజమే 3 వేదముల యొక్క రూపము. 3 వేదముల యొక్క రూపమే ఐం బీజము. అటువంటి ఐం బీజం ఉన్నది చూశారు. దీనిని గురుముఖతగా నేర్చుకోవాలి అని చెబుతున్నారు. దాన్ని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, యహ మన్యతే, ఎవరైతే ఈ ఐం బీజమును సాధకుడు గ్రహించి మనన చేసుకుంటాడో, సహ అతడు అవిద్యాఖిల జన్మ కర్మ దురితారణ్యం. ఇది ఫలశ్రుతి. అక్కడ గుర్తుపెట్టుకోవండి, ఫలశ్రుతి చెబుతున్నాడు. ఐం బీజం వల్ల ఫలశ్రుతి. సహ అతడు అవిద్యాఖిల జన్మ కర్మ దురితారణ్యం. అవిద్య అఖిల, అవిద్య అంటే అజ్ఞానం, అఖిల సమస్త. జన్మకర్మ దురితారణ్యం, జన్మకర్మలనేటువంటి దురితారణ్యము, అరణ్యం, చీకటి అనేటువంటి అరణ్యం. ఈ జన్మకర్మలనేటువంటి దట్టమైనటువంటి చీకటి అనేటువంటి అరణ్యము, సమస్తమైనటువంటి అజ్ఞానము, ఇది అంతా కూడా ఈ ఐం బీజమును ఉపాసించినటువంటి సాధకునకు ఏమవుతుందని భస్మీకృత్య. ఇదంతా ఏమవుతుందన్నమాట, ఇవన్నీ కూడా భస్మీకృత్య భస్మమైపోతాయి. ఎప్పుడు భస్మమైపోతాయి అని అంటే, గురువుగారు ప్రబోధాగ్నినా, ప్రబోధము జ్ఞాన ఉపదేశం చేసేందువలన. అందుకనే కఠోపనిషత్తులో చెప్పుకుంటూ వస్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, లేవండి, నిద్రపోతున్నారు, లేవండి, ఆ గురువులను ఆశ్రయించండి, జన్మని ఆ జ్ఞానాన్ని సంపాదించండి, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అని చెప్తున్నాడు. అట్లా గురువులను ఉపాసించడం వలన జ్ఞానం కలుగుతుంటుంది. ఆ జ్ఞానం అనేటువంటిది ఐం బీజము అని చెప్తున్నాడు. ఆ ఐం బీజం వలన
ఇవన్నీ కూడా తెలుస్తాయి. అందుకనే సంసారణ్యము అని అన్నాడు, జన్మకర్మ దురితారణ్యము అన్నాడు. అనగా అర్థం ఏమిటి? ఇక్కడ ఒక విశేషమైనది జన్మ కర్మ దురితారణ్యం, చాలా గొప్ప పదం ఇది. ఏమిటంటే దీనిలో సాంసారికమైనటువంటి విశేషమైనటువంటి ఆ దుఃఖాలు అవి నశిస్తాయి ఒకటి. ఇంకొకటి విశేషం ఏమిటంటే వచ్చే జన్మలో ద్విపదగా మళ్ళీ పుడతావు, చతుష్పాదగా పుడతావు చెప్పలేము, నీ కర్మలను బట్టి. ద్విపద అనంటే అర్థం ఏంటి? ద్విపదాలంటే మనిషి కూడా ఉన్నాడు అనుకోండి, కానీ అది కాదు చెబుతున్నది. పక్షి జన్మ ఎత్తుతావో, లేక చతుష్పదాది జంతు జన్మ ఎత్తుతావో, ఇది అయిపోయిన తర్వాత పక్షిగా పోతావో, పక్షిగా జన్మ పశువుగా పోయినావు అనుకో వాక్కు పోతుంది. ఇక అరవటమే, ఎంతసేపటికి ఆకలి వేసింది అనుకో అరవటమే. ఇప్పుడు ఆకలి వేయగానే అన్నం పెట్టి అంటున్నావు, అప్పుడు ఆకలి వేయగానే అరుస్తుంటుంది. అవి అరుస్తున్నప్పుడు అప్పుడు తీసుకొని కాస్త మేత పడేస్తాడు. ఆ జన్మకి వెళతావో. కాబట్టి ఇంకా ఉన్నాయి, సంచిత కర్మలు ఉన్నాయి. ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, అలాగే సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, 3 కర్మలు. ఆ 3 కర్మల్లో వచ్చేటువంటి కష్టాలు, లేకపోతే పాపాలు పుణ్యాలు, ఇటువంటివి కూడా అనేకమైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా తెలిసి తెలియక చేసేటువంటి పనులు, కర్మలు, ఈ సమస్తమైనటువంటిదంతా కూడా ఒక అరణ్యము. దీన్ని అరణ్యంతో వచ్చేసాడు. అరణ్యంలో అనేక వివిధమైనటువంటి వృక్షజాలాలు ఉంటాయి కదా. అరణ్యం అంతా చీకటిగా ఉంటుంది, దారిలో తెలియదు. అలా ఉంటుంది సంసారణ్యము. ఈ సంసారణ్యంలో ఉన్నటువంటి ఈ వివరం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఏమిటనమాట? ఎప్పుడు నీకు అయం బీజాన్ని ఉపాసిస్తే ఇవి ప్రబోధాగ్నిన భస్మీకృతం, ప్రబోధ అగ్ని వలన ఇవి మొత్తం భస్మీకృతం, బూడిద అయిపోతాయి. అగ్ని చేత బూడిదైపోతాయి. ఇంకా వికల్పజాలం అఖిలం, ఇంకా విశేషం అఖిల సమస్తమైన వికల్పజాలము. వికల్పజాలములు అనేటువంటి దానికి విషయవాసనలు, నానావాసనలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇక్కడ ఏమిటంటే పూర్వజన్మ వాసన ఉందండి వాడికి. పూర్వజన్మ వాసన ఉన్నది కాబట్టి ఈ జన్మలో సులభంగా సంగీతం వస్తున్నది. పూర్వజన్మ వాసన ఉంది కాబట్టి ఈ జన్మలో సులభంగా పద్యాలు చెప్పిస్తున్నాడు, ఆసుగా కవిత్వం చెబుతున్నాడు అని అంటారు. చూసారా? ఇది పూర్వజన్మ వాసన. ఇది మంచిది, దానికి సరిపోయింది. చెడు అయినటువంటి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, పూర్వజన్మలో ఏవో చెడుకు సంబంధించిన ఉన్నాయి అనుకోండి, ఆ భావాలు వచ్చినాయి అనుకోండి, ఆ భావాలు వస్తే అవి అనుభవిస్తుంటాడు. అటువంటి వాసనలు కూడా నశిస్తాయి అని చెప్పడం. అది అయం బీజం. పూర్వజన్మలో నుంచి వచ్చినటువంటి ఏవైతే, గత జన్మలో వచ్చినటువంటి ఏవైతే దుష్టమైన వాసనలు ఉన్నాయో అవి కూడా నశిస్తాయి అని చెబుతున్నాడు. ఏది దేటి వలన? ప్రబోధ అగ్నినా, జ్ఞానం అనే అగ్ని చేత భస్మీకృత్య, భస్మం చేసి చివరికి ఏమిటి? ఇంత చేశాడండి. చేసిన ఫలితం ఏమిటి అనగా అంతా అయిపోయింది, జ్ఞానం సిద్ధించింది. ఈ అంతా వచ్చిన తర్వాత చివరికి చెబుతున్నాడు, తత్పదం మాతః పదం తద్వ్రజేత్. మాతః, ఇది ఇంపార్టెంట్. ఈ కాస్త కోసం ఇంత శ్లోకం చెప్పేశాడు. పదం తత్ పదం వ్రజేత్, తత్ పదం వ్రజేత్, తత్ ఆ పదం పరమపదమును వ్రజేత్ పొందును. అది ఇప్పుడు అర్థమైందా? పరమపదాన్ని పొందాలి అని అంటే వాగ్భవ బీజాన్ని ఉపాసించండి అని చెబుతున్నారు. ఈ వాగ్భవ బీజంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో అంతా కూడా మనకు దీనిలో చెప్పుకుంటూ వచ్చేసాడు. అనగా కర్మలన్నీ నశిస్తాయి, సర్వకర్మలన్నీ నశిస్తాయి. ఈ విషయాన్నే మనకు భగవద్గీతలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః, అక్కడ వస్తుంది.
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అట్లనే మనకు ఈ భస్మం అయిపోతుంటాయి అన్నీ కర్మలు అని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఇందులో గీతలో యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇక్కడ కూడా భస్మం అవుతూ ఉన్నాయి అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అట్లనే ఈ భావాలని ఇంకొక రకంగా భావంగా సౌందర్యలహరిలో శంకరులు వారు చెబుతారు 3వ శ్లోకంలో అవిద్యానామంతత్తిమిర మిహిరద్వీప నగరీ. అజ్ఞానం అనేటువంటి చీకటి పోయేటువంటిది సూర్యుడి మాదిరిగా వెలుగుతూ ఉంటుంది అని చెప్పారు. అవిద్యానామంతత్తిమిర మిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతి ఝరీ. ఇక్కడ ఏం బీజం. దరిద్రాణాం చింతామణి గుణనిక దరిద్రాణాం ఇక్కడ వచ్చి లక్ష్మీ బీజం అనగా క్లీం బీజం. ఐం బీజం వచ్చింది, క్లీం బీజం వచ్చింది. తర్వాత నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి చివరికి మోక్షం ఇస్తుంటుంది. అది సౌహ బీజం, శక్తి బీజం. దీనిలో 3 బీజాలు బాలామంత్రం, దానిలో బాలామంత్రాన్ని నిక్షిప్తం చేసి పెట్టాడనమాట శంకర్లు. అది అని మనం చెప్పుకుంటే ఐం క్లీం సౌహ అనేటువంటి 3 బీజాలు ఇందులో వచ్చినాయి అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా మనకు ఇంతవరకు ఐం బీజం పూర్తయింది. ఐం బీజం అటు బాలామంత్రంగా సాంకేతిక విద్య అంటే శ్రీ విద్యామంత్రపూర్వకంగా ఐం బీజం పూర్తయింది ఇంతవరకు. రేపటి నుండి ఈం బీజం అనేటువంటిది మొదలవుతుంది. ఈం బీజం కూడా ఇట్లనే 3 శ్లోకాలతోటి ఉంటుంది. మధ్యలో బాలామంత్ర బీజం ఉంటుంది అనమాట. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే